నమస్కారం. ఒకే సమస్యతో బాధపడుతున్న వాళ్లంతా కోర్టుల చుట్టూ విడివిడిగా తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవాలా? లేక అందరూ కలిసి ఒకే బలమైన కేసు వేయవచ్చా? ఈ రోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్ 1 రూల్ 1 దీని గురించి ఏం చెబుతోందో, కోర్టులో ఎవరెవరు కలిసి వాదులుగా దావా వేయవచ్చో ఈ రోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఒకసారి ఊహించండి, ఒక ప్రాంతంలో 100 మందికి ఒకే వ్యక్తి వల్ల నష్టం జరిగింది అనుకుందాం. ఆ 100 మంది వేరువేరుగా 100 మంది లాయర్లను పెట్టుకుని 100 రకాల కేసులు వేసి ఒంటరిగా పోరాడాలా? వినడానికే చాలా గందరగోళంగా ఉంది గదూ? ఖచ్చితంగా. అందుకే మన చట్టం దగ్గర దీనికో అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈ రోజు మనం ప్రధానంగా ఆ అసలు సమస్య ఏంటి, దానికి సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్ 1 రూల్ 1 చూపించే పరిష్కారమేంటి, దానికున్న 2 ముఖ్యమైన షరతులేంటి అనేది చూద్దాం. అలాగే కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు, కోర్టు ఉద్దేశ్యంతో పాటు పరీక్షల్లో దీన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా తెలుసుకుందాం. మొదటిగా అసలు ఈ ప్రధాన న్యాయ సమస్య ఏంటో చూద్దాం. ఒక పెద్ద సమూహానికి ఒకే కారణం వల్ల నష్టం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ విడివిడిగా కోర్టు మెట్లు ఎక్కడం అనేది కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు, విపరీతమైన మానసిక భారం కూడా. ఒక్కో కేసు ఎప్పుడు విచారణకొస్తుందో, ఎప్పుడు తీర్పొస్తుందో తెలియని ఒక అనంతమైన నిరీక్షణ. ఈ భారం సామాన్యులను న్యాయానికి దూరం చేస్తుంది. మరి దీనికో పరిష్కారం ఖచ్చితంగా ఉండాలి కదా? అదే ఆర్డర్ 1 రూల్ 1. కింది కోర్టుల్లో సివిల్ కేసులు ఎలా నడపాలో చెప్పే ఈ చట్టం బాధితులందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించింది. అసలు ఈ ఆర్డర్ 1 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది దావాలోని పక్షాల గురించి, అంటే ఇంగ్లీష్లో పార్టీస్ టు సూట్స్ గురించి మాట్లాడుతుంది. కేస్ ఫైల్ చేసేటప్పుడు వాదిగా ఎవరుండాలి, ప్రతివాదిగా ఎవరిని చేర్చాలి, ఎవరిని కలపాలి లాంటి బేసిక్ రూల్స్ అన్నీ ఈ ఆర్డర్ 1 వివరిస్తుంది. ఇది ప్రతి కేసుకి పునాది లాంటిదే. ఇక ఇందులో మొదటి రూల్ అదేనండి, రూల్ 1. దీన్నే లీగల్ టర్మ్స్లో జాయిండర్ ఆఫ్ ప్లెయింటిఫ్స్ లేదా వాదుల కలయిక అంటారు. అంటే పలువురు వ్యక్తులు కలిసి ఒకే దావాలో వాదులుగా ఎలా చేరొచ్చు అనేది ఇది క్లియర్గా చెప్తుంది. అందరూ విడివిడిగా వెళ్లకుండా ఒకే జట్టుగా కోర్టులో అడుగుపెట్టే అవకాశం ఇది. అయితే ఇక్కడో కీలకమైన పాయింట్ ఉంది. ఇష్టమొచ్చినట్లు ఎవరంటే వాళ్లు కలిసిపోయి ఒకే కేసు వేసేయడానికి కుదరదు. దీనికి కోర్టు 2 కఠినమైన షరతులు పెట్టింది. ఆ 2 కండిషన్స్ మ్యాచ్ అయితేనే అందరూ కలిసి ఒకే కేసులో వాదించే అవకాశం వస్తుంది. అవేంటో చూద్దాం. ఆ షరతుల్లో మొదటిది, బాధితులందరికీ ఒకే సంఘటన వల్ల నష్టం జరిగి ఉండాలి. దాన్నే చట్టపరమైన భాషలో ఒకే చర్య లేదా లావాదేవీ అంటారు. రెండోది, వీరంతా విడిగా కేసులు వేసినా సరే కోర్టు తేల్చాల్సిన పాయింట్ ఒకటే అయి ఉండాలి. అంటే అందరికీ ఒకే చట్టపరమైన లేదా వాస్తవపరమైన ప్రశ్న ఉండాలి. ఈ 2 పాయింట్లు ఒకే కేసులో ఉంటే అప్పుడు 100 మందైనా సరే ఒకే దావా వేయొచ్చు. ఇదంతా వినడానికి కాస్త థియరీలా ఉంది కదా? దీన్ని ప్రాక్టికల్గా మన చుట్టూ రోజు జరిగే ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఒక గ్రామంలో రోడ్డు వేయడానికి ప్రభుత్వం 5 రైతుల భూమిని తీసుకుందనుకోండి. ఈ 5 ఒకే ప్రాజెక్ట్ వల్ల నష్టం జరిగింది కదా? సో మన మొదటి కండిషన్ అయినా ఒకే చర్య లేదా లావాదేవీ ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. కాబట్టి ఆ 5 రైతులు విడివిడిగా కాకుండా అందరూ కలిసి ఒకే దావా వేయొచ్చు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక అపార్ట్మెంట్లోని 10 కుటుంబాలకు బిల్డర్ మంచినీటి సదుపాయం ఇవ్వకుండా మోసం చేశాడు. ఇక్కడ వీళ్లు 10 కేసులు వేసినా కోర్టు ముందున్న ప్రశ్న ఒకటే, బిల్డర్ అగ్రిమెంట్ ప్రకారం నీళ్లు ఇవ్వాలా వద్దా? ఇది ఒకే చట్టపరమైన ప్రశ్న. కాబట్టి ఆ 10 కుటుంబాలు ఒకే పిటిషన్తో బిల్డర్పై దావా వేయొచ్చు. ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న తేడాని గమనించారా? 10 కేసులు వేస్తే 10 ఫీజులు, కోర్టులో గందరగోళం, బోలెడంత సమయం వృధా. అదే అందరూ కలిసి ఒక ఉమ్మడి దావా వేస్తే పని చాలా ఫాస్ట్గా అవుతుంది. లాయర్ ఫీజులు షేర్ చేసుకోవచ్చు, అందరికీ ఒకేసారి ఒకే తీర్పు వస్తుంది. ఇది ఎంత సమర్థవంతమైన పద్ధతో మీరే ఆలోచించండి. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు న్యాయ వ్యవస్థ ఈ రూల్ను ఎందుకు తీసుకొచ్చింది? కోర్టులు కేవలం చట్టాలను మాత్రమే కాదు, సామాన్య ప్రజల కష్టాలను, సమయాన్ని కూడా ఎంతగా అర్థం చేసుకుంటాయో చెప్పడానికి ఈ రూల్ ఒక గొప్ప ఉదాహరణ. దీని వెనక ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. 1, ఒకే సమస్యపై 10 కేసులొస్తే వృధా అయ్యే కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడం. 2, వేర్వేరు కేసుల్లో వేర్వేరు జడ్జిలు వేర్వేరు తీర్పులిస్తే వచ్చే కన్ఫ్యూజన్ను ఆపడం. ఇక 3, అతి ముఖ్యమైనది,
ప్రతి వ్యక్తి విడిగా కోర్టు ఫీజు చెల్లించడం కష్టం కాబట్టి సామాన్య ప్రజలకు సౌలభ్యం కలిగించడం. ఇప్పుడు ఈ అంశాన్ని చదువుతున్న లా స్టూడెంట్స్ అలాగే జూనియర్ అడ్వకేట్స్ కోసం ఒక ముఖ్యమైన పాయింట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే దాన్ని పరీక్షలో లేదా వాదనలో అద్భుతంగా ప్రెజెంట్ చేయడం మరో ఎత్తు. మీరు పరీక్షల్లో గాని వాదనల్లో గాని దీన్ని వివరించేటప్పుడు ఈ ఒక్క వాక్యం వాడితే చాలు. ఒకే చర్య లేదా లావాదేవీ, అలాగే ఒకే చట్టపరమైన లేదా వాస్తవపరమైన ప్రశ్న, ఈ 2 కీవర్డ్స్ పడితే మీకు పూర్తి మార్కులు పక్కా. ఇది ఒక పర్ఫెక్ట్ లీగల్ డెఫినిషన్. కాబట్టి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని చాలా సింపుల్గా ఈ ఈక్వేషన్తో గుర్తుపెట్టుకుందాం. ఒకే సమస్య, ఒకే హక్కు, ఒకే చట్టపరమైన ప్రశ్న. ఈ 3 ఉంటే అందరూ కలిసి ఒకే దావా వేయవచ్చు. ఇదే ఆర్డర్ 1 రూల్ 1 అసలు సారాంశం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. సామాన్యులు విడివిడిగా పోరాడితే బలహీనులు కావచ్చేమో గాని చట్టం ముందు వాళ్ల గొంతులన్నీ ఏకమైతే ఆ న్యాయ పోరాటం ఎంతో పవర్ఫుల్ అవుతుంది కదా. మన హక్కులను కలసికట్టుగా ఎలా కాపాడుకోవాలో ఈ ప్రొవిజన్ మనకు నేర్పుతోంది. చట్టంపై వెలుగు ప్రసరించే ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విశ్లేషణల కోసం ది లైట్ ఆఫ్ లా వేదికతో ప్రయాణం కొనసాగించండి. ఈ విశ్లేషణలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. నేర్చుకుంటూనే ఉందాం, జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉందాం.